హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి. ఇక మేమైతే కొంచెం రూమ్ సదురుతున్నాం. చెప్పాను కదా ఆ రోజు ఇంకా సదిరేది ఉందని చెప్పేసి. ఇక మాకైతే ఈరోజైతే వీలు పడింది. ఏం లేదండి, మేము మంచాలు ఉన్నాయి కదా, వాటి కింద నాకు ఊడవనికి రావట్లేదు. 2 మంచాలు పెట్టినాం కదా, కింద నాకు ఊడవనికి రావట్లేదు. అయితే వాటి కోసం 4 రాళ్ళు తీసుకొచ్చినాం అనమాట. 4, 8 రాళ్ళు తీసుకొచ్చి కొంచెం హైట్ లేపినాం మంచాన్ని. హైట్ లేపితే నాకు అంటే పెద్ద చీపురు కట్ట పెద్దగా ఉంది, అసలు అటు ఇటు ఉడవనికి రావట్లేదు అసలు. ఇక అవంతా ఏం చేసినాము, మొత్తం అటు బీరువా చివరికి పెట్టిన అనమాట నేను. ఈ స్టాండ్ ఇటు పెట్టినాం, అది ఇరుకైపోయింది అనమాట. మళ్ళీ ఆలోచించుకొని ఆ స్టాండ్ అనేది వెనక పెట్టి ఇటు బీరువా పెట్టినాం. ఇటు మంచిగా నడవడానికి ఉంది, బీరువా తీయనికి ప్రాబ్లం లేదు, అన్ని విధాలుగా బాగుందనమాట. అది చేద్దాం అనుకుంటే అప్పుడు ఆలోచన లేకుండా ముందు పెట్టేసినాం. ఇంకా మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ఇది అటు జరిపి బీరువా ఇటు జరిపిన. ఇంకా చాలా పనులు ఉన్నాయి చేస్తానికి, కొన్ని సర్దుతాను అనమాట నేనైతే. ఇంకా కింద ఉడవరాట్లేదని చెప్పేసి మళ్ళీ మంచం కింద రాళ్ళు పెట్టాలి కదా అనేసి ఇక మేమైతే అంతా సర్దుతాను నేనైతే. ఇక ఆ స్టాండ్లో బట్టలు అవన్నీ తీసి మళ్ళీ నీట్గా పెట్టి ఇక బ్లాంకెట్స్ చెద్దర్లన్నీ పైకి పెట్టేస్తా. ఇక కిందనేమో మొత్తం రాళ్ళు 8 రాళ్ళు పెట్టి మొత్తం నీట్గా చేసుకుందామని చెప్పేసి ఇక మళ్ళీ అవన్నీ నాకు అన్ని డబల్ పనులు అవుతున్నాయి. పర్వాలేదు, మనిషి ఎంత పని చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. మనము పని కూడా బాగా చేయాలంటే ఎక్సర్సైజ్, మన పనే మనకి ఎక్సర్సైజ్. అందుకే నేను ఏది ఉట్టిగా అయితే కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటూనే కూర్చుంటా. ఇది చదువుదామా అది చదువుదామా ఏది నీట్గా ఉంటుందని ఊకే ఇదే ఆలోచన నాకైతే. ఇక నేనైతే మళ్ళీ మంచం పరుపు ఇవన్నీ తీసిన అనమాట నేను మళ్ళీ. ఎందుకంటే ఇక మళ్ళీ నాకు అసలు పెద్దగా చీపురు కట్ట పెద్దగా అయిపోయింది. ఇక దానివల్ల నాకు అసలు ఊడవనికి రావట్లేదు, కిందికి అయిపోయింది కదా మంచం. మేము ఇదివరకు కూడా పైకే మా మంచాలు ఎప్పుడైనా పైకే ఉంటాయి. ఇక రాళ్ళు దొరకక ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఇక మాకైతే రాళ్ళు దొరికినాయి. మళ్ళీ అవన్నీ మంచిగా మళ్ళీ పరుపు అవన్నీ తీసి మా వాళ్ళు పనులకు మస్తు చికాకు పడతారు, కానీ నేను చికాకు పడా. సరే, నాకు పెద్దగా అంటే సామాన్లు నాకు మంచం గట్లా అవి తీయనికి రాదు కదా, వాళ్ళని బతిలాడాలి. ఇక నేనైతే ఇక మా ఆయనకైతే, మా దాంట్లో పిల్లలైతే ఎవరు చేయరు. ఇక మా ఆయననే పాపం అటు ఇటు బతిలాడితే చేస్తాడు. నాకు ఉడవనికి వస్తలేదబ్బా అది ఇదంటే ఇక సర్లేతి అని చెప్పేసి ఇక ఇంటికి కూడా ఉన్న రోజు ఇక మంచం కొంచెం హైట్ లేపినాం అనమాట మేము. మళ్ళీ కిందికి ఉంటే కూడా గాలి రాదు, మాకు హైటే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మాకు అప్పట్లో రెంట్కున్నప్పుడు ఏమైంది, మాకు సామాన్లు ఉంటాయి కదా, మేము సామాన్లు అమ్ముతాం కదా, ఆ సామాన్లు మొత్తం మంచం కింద పెట్టడం అట్లా సదురుకునే వాళ్ళం ఒకటే మంచంలో. మంచం కింద కొంచెం హైట్ లేపేసి కింద ఏమైనా సామాన్లు ఉంటే పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు. అవసరమైతే ఒక రూమ్ తీసుకొని అయినా పెట్టుకోవాలి ఇక మేమైతే. ఇక నేనైతే ఇక మంచం కింద అయితే కొంచెం హైట్ లేపిన. ఇక మంచం అంటే మాకు హైట్ అలవాటు అయిపోయింది. కింద ఇట్లా మామూలుగా చిన్నగా ఉంటే మాకు నచ్చట్లేదు, మళ్ళీ ఊడవనికి కూడా రావట్లేదు. చూసినా మా చీపురు కట్ట పెద్దగా ఉంది, అసలు వంగని లోపల చీపురు కట్ట అటు ఇటు అవుతుంది అనమాట. అందుకే ఊడవనికి కూడా వస్తలే నాకు. ఇక మళ్ళీ అంతా దులిపి ఇక రాళ్ళు పెట్టి అవన్నీ సదురుతున్నా నేనైతే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. ఇంకా అంటే మనకు ఒక్కసారికి ఆలోచన రాదు కదా, మనకి ఎట్లా పడితే రాగానే రూమ్లో అయితే ఎట్లా పడితే అట్లా పెట్టేస్తాము. తర్వాత ఆలోచించుకొని ఒక్కొక్కటి ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించుకొని పనులు అయితే చిన్నగా చేస్తున్నా. మొన్నటిదాకా బజార్ పోవడం, మ్యాట్లు తేవటం, కర్టెన్స్, ఇవే పనులు సరిపోయినాయి. అది అయిపోయినాక ఒక వారం 10 రోజులైనాక మళ్ళీ మంచం తీసి మళ్ళీ ఇంకా మ్యాట్లు కూడా తేవాలా అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం నడిచే వరకైనా కొంచెం తీసుకొద్దాం అనుకుంటున్నా, అది ఎప్పుడవుతుందో ఇక. ఎందుకంటే బండలు కదా, కొంచెం నీట్గా ఉండలేవు ఇవి. మ్యాట్ వేస్తే కొంచెం మంచిగా ఉందన్నమాట, లుక్ బాగుంది. మీకు చూపిస్తుంది కూడా. ఇక సరేలే, ప్రస్తుతానికైతే ఇక రూమ్ అయితే సదురుతానండి. కొంచెం మంచం హైట్ లేపుతున్నాము. ఇక మొత్తం బట్టలన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అన్నమాట. అటు సదరడం వల్ల మళ్ళీ బట్టలన్నీ మడత పెట్టి మొత్తం నీట్గా పెట్టుకున్నా నేనైతే.
కానీ ఏదైనా వర్క్ చేయాలంటే మాత్రానికి ఇక నాకు ఆ రోజైతే ఈ పని చేస్తే మళ్ళీ నేను 2 రోజులు లేవను. అలా ఉంటుంది నాకు. మొత్తం ఒకటి పొద్దున్న సాయంత్రం నాకు పనే సరిపోతుంది అనమాట. నాకు ఇక మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటా. అలా ఉంటుంది నాకు. ఇంకొకటి చిన్నగా చేస్తున్నా ఏది ఎట్లా పెడదామనేసి. ఇక మొత్తం మా బట్టలన్నీ మడతపెట్టి ఈ మంచం కూడా ఇవతల వైపు మంచం కూడా మళ్ళీ సెట్ చేస్తున్నాం. ఎంత పనో చూడండి, డబల్ పని అనమాట నాకైతే. ఈ పని చేయలేక నాకైతే ఒక్కొక్కసారి జ్వరం వచ్చేస్తుంది. కానీ ఇల్లు పిచ్చుకుంటే పిచ్చిలేస్తుంది నాకు. ఇంకా సరేలే చిన్నగా చేస్తున్నా. ఇక మరి ఓవర్గా పని చేసినా కూడా జ్వరం వస్తుంది నాకు. అందుకని చిన్నగా చేస్తున్నా నేనైతే. ఇక ఆ మంచం అయిపోయింది రాళ్ళు పెట్టేసేది. ఇక మళ్ళీ ఈ మంచం స్టార్ట్ చేసిన నేనే. మొత్తం వాళ్ళని బరువున్నాయే పడతారు మా వాళ్ళు అంతే. మిగతా పనులు మాత్రం ఒక్కటి కూడా హెల్ప్ చేయరు. నాకు నేనే చేసుకుంటే ఇక పని అంతా. నేను ఒకవేళ వద్దని పక్క పెట్టితే ఇల్లు తీరుగా ఉండదు అనమాట. నాకు అలా నచ్చదు. ఇక మొత్తం శుభ్రంగా నీట్గా చేస్తున్నా. ఇంకా చాలా పని ఉంది. మన సన్ సైడ్ కూడా కర్టెన్స్ కుట్టియాలి. ఇప్పుడు సగం పని అయిపోతుంది కదా నాకైతే. ఈ మంచం హైట్ లేపిందంటే కొంచెం క్లీన్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది నాకు. 2 మంచాలు పెట్టినామంటే మా పాపకు ఒకటి మా బాబుకు ఒకటి. అలా అనమాట. ఇక మంచాన్ని నేనే ఇంకో మా ఊళ్ళు మళ్ళీ కిందికి వెళ్ళిపోయాను మా ఆయన. మళ్ళీ నేను ఒకదాన్నే కిందకి రాళ్ళు పెడుతున్నా. ఇక చిన్నగా లేపి బరువేం లేదు, ఇదైతే అలగానే ఉందని చెప్పేసి ఇక నాకు నేనే పెట్టిన. ఇక అవన్నీ సరినేసరికి నాకు సాయంత్రం అయ్యేటట్టే కనబడుతుంది. నాకైతే ప్రతిదీ కూడా డబల్ పని అవుతుంది. మీకు అలాగే అవుతుందా? నాకైతే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంట్లో పని అంటేనే పెద్ద పని అండి. నేను ఇదివరకైతే ఇంట్లో పని చేసేదాన్ని, బయటికి మా ఆయనతో పాటు వెళ్ళేదాన్ని వేరానికి. ఈ డబల్ బెడ్రూమ్ వచ్చినా కానీ నాకు అసలు పనే సరిపోతలేదు. నాకు అసలు టైం సరిపోతలేదు. ఇంకా నేనైతే ఇట్లా కింద రాళ్ళు పెట్టిన అనమాట. రాళ్ళు పెడితే కొంచెం హైట్ ఉంటుంది, మళ్ళీ గాలి మంచిగా వస్తుంది. మళ్ళీ కింద ఏది ఉన్నా సరే చెత్త కూడా మంచిగా ఊడ్చుకోవచ్చు. మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట. చీపురు కట్ట పెద్దగా ఉంది మాది. ఇక మొత్తం మంచం మీద మళ్ళీ అవన్నీ సదిరి, మళ్ళీ పరుపులు అవన్నీ సదిరి, బెడ్షీట్స్ అవన్నీ వేసి, ఇంకా నేను బెడ్షీట్స్ తేవాలి. ఇంకా ఒక 4 దిండ్లు కొనుక్క రావాలి, దిండు కవర్స్ మళ్ళా చాలా కొనేటివి ఉన్నాయి. ఇక మనీ ఉన్నప్పట్లో కొంచెం చిన్న తీసుకొస్తున్నా నేనైతే. కానీ ఇల్లు సదరడం అంటే అమ్మ బాబాయ్ చిన్న మాట కాదండి. అవి సదరాలంటేనే దెబ్బ జ్వరం వచ్చేస్తుంది. హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. నేను ఈ పనులు చేస్తున్నా, కొంచెం గిన్నెలు తోమడము అట్లా పనులు చేస్తే బాగుండేది. కానీ పని వచ్చిన నా బిడ్డ అసలు ఒక్కొక్కసారి చేయదు. మొత్తం నేనే చేసుకునేసరికి ఒక్కొక్కసారి చేతులు గుంజుతాయి నాకైతే. ఒకప్పుడు మస్తు హుషారు ఉండేదాన్ని, చాలా తగ్గిపోయినా నేను. ఎందుకో అసలు ఒకప్పట్లాగా పని చాతనే తెలియదు నాకు అసలు వీడియో అప్పట్లో నాకు అంత పని చేసేదాన్ని. కానీ వీడియో తీసి ఇట్లా యూట్యూబ్ పెడదామన్న ఆలోచన అప్పట్లో రాలేదు నాకు. అసలు మస్తు పని చేస్తుండే, మస్తు డెకరేషన్ చేస్తుండే, అంత ఓపిక కూడా పోయింది. ఇప్పుడు యూట్యూబ్ పెట్టేసరికి నాకు ఆ ఓపిక కూడా మొత్తం పోయింది నాకు. అప్పట్లో మస్తు చేసుకునేదాన్ని అసలు నాకు యాస్ట్ అనేది కూడా ఉండకపోతుండే, అంత ఓపికగా చేస్తుండే పని కూడా నేను. మళ్ళీ ఇక పరుపు మీద మళ్ళీ మొత్తం బెడ్షీట్ లాంటిది వేసేసిన. మళ్ళీ బట్టలన్నీ మడత పెట్టేసి, మళ్ళా బీరువాల బట్టలు కూడా మళ్ళీ ఒకరోజు సదిరేసేయాలి అంతా. ఇప్పుడు నాకు నడవడానికి కూడా ఫ్రీ ఉంది. అది అటువైపు ఏమో స్టీల్ స్టాండ్ అనమాట. అందులో బట్టలు పెట్టుకోవచ్చు, ఏమైనా సామాన్ పెట్టుకోవచ్చు. ఇక మేమైతే బట్టలు పెట్టుకున్నాం. పక్క బట్టలు గట్లా పైన పెట్టేసా. కింద వీటిని ఏమంటారు, ప్లాస్టిక్వి ఉన్నాయి కదా డబ్బాలు, అందులో ఏమో మా పాప బట్టలు మొత్తం అందులో ఉంటాయి. ఇంకో దాంట్లోనే నా బట్టలు ఉంటాయి. ఇక మా ఊళ్ళ బట్టలు మొత్తం ముగ్గురి కొత్త బట్టలు బీరువాలో ఉంటాయి అన్నమాట. ఇక నా బీరువా నాకు సపరేట్గా ఉంది, అందులో అన్నీ నాయే ఉంటాయి. వీళ్ళు ఎవరి నా ఒక్కదానే పెట్టుకుంటాను నా బీరువాలో. ఈ బీరువాలో మాత్రం వీళ్ళు ముగ్గురి ఉంటాయి. కానీ చివరిదాకా చూడండి వీడియో.
కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక అన్నీ పెడతా ఉంటాం మన డబల్ బెడ్రూమ్లో అసలు మొత్తము ఎలా నీట్గా చేసుకోవాలి, ఉన్న వాటితో ఎట్లా నీట్గా చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను నేను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు కూడా అలాగే చేసుకోండి. ఈ పక్క బట్టలు ఇవన్నీ సదిరేసరికి అబ్బా పని అస్సలు కాలేదండి నాకైతే. మొత్తం ఇక దీని మీద పడ్డా. అసలు ఎప్పటి నుంచో చదువుదామంటే అస్సలు అయితే లేవు. మళ్ళీ రాళ్ళు కూడా దొరకలేదు. మొన్న దొరికినాయి మాకు రాళ్ళు. సర్లైతే ఇక ఈయన నాకు ఒక్కదానికి మంచాలు గట్ల ఇట్లా లేపనికి అవి పరుపు గట్ల బరువు ఉంటాయి కదా, అవి నాకు హెల్ప్ ఉంటుందని మా ఆయన ఒకరోజు ఇంటికాడు ఉండి బతిలాడితే సరేలే అని ఒక రోజు ఉన్నాడు అనమాట. ఇక ఖాళీ ఉన్న టైంలో ఇక అవన్నీ మంచాలు అయితే లేవవు కాబట్టి ఇన్ని రోజులు అట్లనే ఉండిపోయింది. ఇక పైన ఊడ్చేదాన్ని, లోపల చీపురు గట్ట పోకపోయేది, పైన ఊడ్చేదాన్ని. కానీ నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అవి ఎప్పుడు పెడదామని చెప్పేసి ఇక రాళ్ళు తీసుకొచ్చినాక అప్పుడు కొంచెం మనశ్శాంతి అయింది నాకైతే. ఇక మొత్తం బట్టలు అనమాట. అందులో మొత్తం మా పాపాయి నాయే ఉంటాయి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది అనమాట, కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళా ఇక బీరువా చూడండి ఎట్లుందో. మా మ్యారేజ్ బీరువా అనమాట, అది మా అమ్మ పెట్టిన బీరువా. కానీ అది వేసేద్దామంటే నా మనసు అస్సలు ఒప్పట్లేదు. అది గుర్తుంటుంది అనమాట నాకైతే. అట్లా అనేసి ఇక స్టిక్కర్ తీసుకొచ్చిన, 2 స్టిక్కర్స్ అవే. ఇక బీరువా యువతలో జరిపినప్పుడు అతికిద్దామని చెప్పేసి ఇప్పటి వరకు అట్లనే ఉంచిన నేను. ఇక ఒక్కొక్కటి చేస్తాను. ఇక నేను ఒక్కొక్కటి ట్యూబ్లైట్స్ తెచ్చిన, ట్యూబ్లైట్స్ కూడా ఫిట్ చేస్తలేను. ఇంకా ట్యూబ్లైట్స్ కూడా ఫిట్ చేయాలి. ఇంకా కాంతిగా ఉంటుంది అనమాట రూము మనకి ట్యూబ్లైట్స్ పెడితే. ఒక్కొక్కటి మేమైతే ఇట్లా చదువుకున్నామండి. లాస్ట్కి అసలు నాకైతే చాలా నాకు ఆ బీరువాని చూస్తే పిచ్చిలేస్తుంది, ఎప్పుడు అతికించాలనేసి. ఇక మంచాలు లేపి జరిపితే కదా బీరువా లేచేదని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిపోయినా నేను. ఇవాళ మొత్తం చదివేస్తాయి నేనైతే. కానీ లైక్ అయితే మర్చిపోకండి, నచ్చితే లైక్ చేయండి. కానీ కర్టెన్ చూడండి ఎంత బాగా కనబడుతుంది కలర్, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లూ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దానికి దీనికి డిఫరెంట్ 50 రూపీసే, కానీ అది చాలా మందం ఉందన్నమాట. ఇదేమో డిజైన్ బాగా నచ్చింది, అదేమో మందం ఉంది బ్లూ కలర్ది. ఫస్ట్ రూమ్లో పెట్టినా కదా. ఇంకా పైన సన్ సైడ్ ఉంది కదా, సన్ సైడ్ కూడా ఇంకా కొన్ని మేకులు తెచ్చేది ఉంది. రాడ్లు పెట్టాలి అర్థం కావట్లేదు, మేకులు కొట్టాలి అర్థం అవ్వట్లేదు. కానీ మేకులకైతే కొంచెం అది ఆ రోజు కొన్ని కొట్టిపించిన, అవి డోర్ కర్టెన్స్ లాగా పైన సన్ సైడ్ ఉంది కదా, సన్ సైడ్కి అవన్నీ కొట్టడానికి అసలు టైం దొరుకుతలే నాకైతే. ఇంట్లో పనే సరిపోతుంది నాకు సదరలేక. ఈ పని అయిపోయాక నేను ఇక మళ్ళీ బీరువా కూడా అతికిస్తాను నేను. కానీ చాలా కలర్ఫుల్గా కనబడుతుంది నాకైతే. కర్టెన్స్ బాగా నచ్చినాయి, అవే కలర్ తెద్దాం అనుకుంటున్నా. టైం చూసి తేవాలి అవి కూడా, లేకపోతే ఇంట్లో వేరే ఉన్నాయి ఇంకా క్లాతులు ఉన్నాయి నాకు, లేకపోతే అవైనా వేస్తా, లేకుంటే మాత్రానికి కొత్త అయినా కొనుక్కొస్తా. ఓకేనా ఫ్రెండ్స్, నాకు పొద్దున్న దాకా ఇదే పని సరిపోయింది నాకైతే. మిషన్ ఉంది కానీ మిషన్ కుడదామంటే అస్సలు టైం అవుతలేదు నాకైతే. అసలు టైం సరిపోతలేదు. ఇక ఒకరోజు మిషన్ మీద ఉండి ఇక మొత్తం అవి దిండు కవర్లు కూడా కుట్టుకునేది ఉంది. చాలా పని ఉంది మిషన్ తోటి కూడా నాకు. అసలు ఏం పని అవుతలేదు నాకు. కొంచెం పని చేయంగానే అసలు ఉట్టిగా నీరసం అయిపోతున్నా నాకు. ఎందుకో ఇక్కడికి వచ్చిన కాంచెల్లి కొంచెం వాటర్ కూడా నాకు పడట్లేదో ఏమో, నీరసం అనిపిస్తుంది బాగా. అప్పుడంత హుషారైతే ఇప్పుడు లేను నేను. అప్పుడు నేను ఇంకా ఇంట్లో పని చేస్తూ మా ఆయనతో బేరం కూడా పోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా అసలు నాకు అప్పట్లాగా చేతనైతే లేదు ఎందుకో ఏమో. హాస్పిటల్లో చేయించుకోలే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. వీడియో చివరి దాకా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేను ఏమేమి వర్క్ చేస్తాను, ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయో, ఇంకా ఎట్లా డెకరేషన్ చేసుకోవాలో అవన్నీ చిన్న చిన్నగా చూపిస్తాను నేనైతే. అంటే ఉన్నంత వరకునే. నెక్స్ట్ నేను వచ్చి బీరువా అతికిస్తా. అది ఎట్లా ఉంటుందో అది మరి సరిపోతుందో లేదో. 2 బెండలు తీసుకొచ్చిన నేను బీరువాకి అతికించడానికి. ఇదివరకు అది మంచిగా, అదైతే ఇంకా ఇప్పుడైనా అతికిచ్చేటి దొరుకుతున్నాయి కదా. మా బీరువా కొంచెం ముందు చూసిన స్టిక్కర్స్ అవైతే
అసలు చేతితోటి మళ్ళీ పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు. అవి ఏం చేసేదాన్ని అంటే అది మన బుక్ షాప్లో తీసుకొచ్చింది అనమాట. అప్పట్లో అవి కూడా అమ్ముతున్నారు. వాటికి గమ్ము తీసుకొచ్చి ఓపికతోటి కట్ చేసుకుంటూ అసలు ఎంత ఒక్కదో చేసిండో అసలు మొత్తము. అప్పుడే కలర్ పోయింది ఆల్రెడీ. కానీ నేను అది తీసుకొచ్చి మొత్తము చేత్తో గమ్ము పెట్టి అతికిచ్చి కట్ చేసుకుంటూ ఎంత లెవెల్ ఉందనుకుంటూ భలే చేసిన. నేను అప్పుడు భలేగా ఓపిక ఉంటుండే నాకైతే. నేనైతే బెడ్షీట్స్ కూడా తేవాలి ఇంకా చాలా కొనేటివి ఉన్నాయి. చిన్నగా ఒక్కొక్కటి తీసుకొచ్చుకుంటే నేనైతే నేను ఇది అయిపోయినాక నెక్స్ట్ బీరువా. నాకు ఆ బీరువాని చూస్తుంటే నాకైతే పిచ్చిలేస్తుంది. ముందు ఆ బీరువాని మొత్తం నేను నీట్గా చేసుకోవాలి. అవైతే మరి అతికిస్తా. అసలు వేరేటి తీసుకొస్తామంటే ఆ షాప్లో లేవు. ఉన్నాయని నాకైతే ఈ లైట్ కలర్స్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అది పట్టుకొచ్చిన. చూద్దాం మరి ఎట్లుంటుందో, సరిపోతుందో లేదో అది కూడా చూడాలి. నేనైతే రూమ్ని ఎట్లా సెట్ చేసుకున్నా చూడండి. ఇంకా సెట్ చేసేది ఉంది. ఇంకా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇంకా మంచి కవర్స్, మన పరుపు మీద కవర్స్ తేవాలి. ఇంకా దిండు కవర్స్ కూడా కొనాలి. మళ్ళీ ఒకరోజు బీరువా అంతా సదిరి పెట్టుకోవాలి. ఇది ఒకరోజు మొత్తం సదిరినా కానీ అవి మళ్ళా మా వాళ్ళు తీసి మళ్ళీ అంతా మొత్తం చిందరవందరం చేసిండు. మళ్ళీ బీరువాని మళ్ళీ సెట్ చేయాలి. కింద మనం నడిచే వారికైనా మ్యాట్ తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నా. అందులోనూ మా పక్క రూమ్, మా బెడ్రూమ్లోను ఈ బెడ్రూమ్లోను కింద మాత్రానికి కొంచెం మ్యాట్ లాంటిది వేయిస్తే ఇంకా మంచి లుక్ కనబడుతుంది. మొత్తం అయితే లోపల దాకా అయితే వేయదలుచుకోలేదు నేను. మళ్ళీ మంచాలు తీసి అవన్నీ నాకు అంత ఓపిక కూడా లేదు. మా ఆయన మొత్తం వేద్దాంలే అంటాడు.